హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో లినెన్ శారీస్ చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. వీటి స్పెషాలిటీ ఏంటంటే శారీస్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. అంటే పళ్ళు దగ్గరలో బాగా దగ్గరగా ఒత్తుగా ఉంది. లోపల ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూసేద్దాం. పీచ్ కలర్ కదా, పీచ్ పింక్ పీచ్ పింక్ మిక్స్ లాగా ఉంటుంది. వైట్ కల్నేత్తో ఈ శారీ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పలేదు కదా, ఇంట్రోలోనే చెప్పాను. ప్యూర్ లినెన్ శారీస్ అండి ఇవి. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది. అటు ఇటు జెరీ లైన్స్తో ప్యానల్స్ క్రియేట్ చేసి మధ్యలోనేమో ఇవి నేతలోనే వచ్చాయి కానీ మనకి ఎంబ్రాయిడరీ లైన్స్ లాగా అనిపిస్తాయి. ఈ లైన్స్లోనే సీక్వెన్స్ కూడా వస్తుందండి, గోల్డ్ కలర్ సీక్వెన్స్. చిన్న చిన్న పార్టీస్ కట్టేసుకోవచ్చండి. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్తో స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ లైన్స్లోనే చీర నేసేటప్పుడే ఈ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ శారీకి 2 వైపులా వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, పళ్ళులో టాజిల్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజు. అటు తిప్పినాను, బ్లౌజ్ కూడా ఇవి ఉన్నాయా లేకపోతే పళ్ళులోవే ఇటుకన్నా? లేదు, బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఉందండి. కాకపోతే నాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కన్నా ఇంకా వేరే ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చీర లుక్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్యారెట్ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్తో వైట్ కల్నేత్ అండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. మధ్యలో అంతా వీవింగ్లోనే వచ్చిన లైన్స్, వీవింగ్లోనే వచ్చిన సీక్వెన్స్. అటు ఇటు గోల్డ్ జరీ లైన్స్తో ప్యానల్స్ ఇచ్చారు. అలాగే పళ్ళులో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి మొత్తం అంతా ఈ విధంగా ఉంటుంది. ఒక 2 ఇంచెస్ గ్యాప్లో బ్రాడ్ లైన్స్ అయితే వచ్చాయి. అంటే గ్యాప్ బ్రాడ్ ఉంటుంది, ఈ లైన్స్ సన్నగా ఉంటాయి. ఈ లైను నేతలోనే వస్తుంది. ఇక్కడ ఉన్న సీక్వెన్స్ అన్నీ కూడా నేతలోనే వస్తాయండి. ఇదిగోండి ఇది బ్లౌజు. చీర అంతా ఇదే విధంగా ఉంటుంది. అలాగే శారీకి 2 వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ వచ్చిందండి. ఈ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి ఎడ్జ్లో ఈ రెడ్ కలర్ రావటం వల్ల ఇంకా అందంగా ఉంది. శారీకి 2 వైపులా కూడా అదే విధంగా ఉంటుంది. మెరూన్ రెడ్కి బ్లాక్ కలనేతగా ఈ శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎడ్జ్లో టాజిల్స్, పళ్ళు కటు ఇటు గోల్డ్ జరీ లైన్స్, మధ్యలో అంతా కూడా వీవింగ్ లైన్స్, అలాగే వీవింగ్లోనే వచ్చిన సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా. ఈ శారీకి ఒక 3 ఇంచెస్ అట్లా గ్యాప్ వచ్చింది, 3 to 4 ఇంచెస్ గ్యాప్ వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్స్ మధ్యలో సీక్వెన్స్ వర్క్. ఇదిగోండి మొత్తం శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఇది బ్లౌజు. శారీకి 2 వైపులా కూడా గోల్డ్ జరీ బార్డర్ వస్తుందండి. అట్లాగే ఎడ్జ్లో వచ్చేసి ఇందులో కలనేతగా వచ్చిన బ్లాక్ వస్తుంది. ఇది కలరు కొంచెం శనగపిండి ఎల్లో కదా, శనగపిండి ఎల్లోకి క్రీమ్ కలర్ కూడా కాదు, వైట్ కలనేత అండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి మధ్యలో అంతా వీవింగ్ లైన్స్, వాటిలోనే వీవింగ్లోనే వచ్చిన సీక్వెన్స్. బోత్ సైడ్స్ కూడా గోల్డ్ జరీ లైన్స్తో ప్యానల్స్. ఎడ్జ్లో వచ్చేసి వైట్ టాజిల్స్ అండి. అలాగే బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా ఇలా వీవింగ్ లైన్స్ వస్తాయండి, వాటిలోనే సీక్వెన్స్ కూడా వస్తుంది. ఈ సీక్వెన్స్ చూసారా ఇలా మినుకు చాలా బాగుంది. ఫంక్షన్స్లోకి వేసుకెళ్ళినప్పుడు చక్కగా లైటింగ్లో కూడా ఇవి మెరుస్తూ బాగుంటాయి. అంటే ఎక్కువ గ్రాండ్గా గాడీగా అలా ఉండదు, సింపుల్ క్లాసీ లుక్లోనే షైన్ అవుతూ అందంగా ఉంటుంది ఈ శారీ. బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ చెప్పాను, డార్క్ పర్పుల్ కలర్ అండి. ఇది కూడా బ్లాక్ కలనేత్తోనే వస్తుంది. పళ్ళులో వచ్చేసి బ్లాక్ లైన్స్ వచ్చాయి సీక్వెన్స్తో. అలాగే ఈ గోల్డ్ జరీ లైన్స్ కూడా ప్యానల్స్గా ఇచ్చారండి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇక శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల.
అలాగే శారీకి రెండు వైపులా గోల్డ్ జరీ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుందండి. కలర్ ఇది కూడా చాలా బాగుంది. మీకు లైట్ కలర్స్ ఉన్నాయి, మీడియం కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. ప్యూర్ లినెన్ అండి. ఫీల్ అయితే కాటన్ ఫీలే ఉంటుంది, కాటన్ లినెన్ ఇది. చక్కగా చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవచ్చు. ఈ సీక్వెన్స్ రావటం వల్ల పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది. కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా. రాణి పింక్లో డార్క్ షేడ్ అండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. రెండు వైపులా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. పళ్ళులో టాజిల్స్ ఉన్నాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, స్ట్రైట్ లైన్స్ విత్ సీక్వెన్స్. శారీ లోపల వైపు కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. రెండు వైపులా కూడా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. రెగ్యులర్ కలర్ అయినా కూడా చూడగానే చాలా అందంగా, చాలా అట్రాక్టివ్గా ఉంది. చూశారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. లినెన్ శారీస్ మనందరికీ కూడా ఫేవరెట్. ఎందుకంటే బరువుగా ఉన్న చీరలు కట్టలేము అనుకునేటప్పుడు, అంటే ఒక 2016, 17 ఆ టైంలో ఈ లినెన్ ఫ్యాబ్రిక్ అనేది మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు వచ్చిన చీరలు అయితే నిజంగా కంబళ్ళలాగా ఇంత బరువుగా, ఇంత మందంగా ఒకలా ఉండేవి. అయినా కూడా చాలామంది ఇష్టపడి తీసుకున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకో కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా, చాలా డిగ్నిఫైడ్, క్లాసీ లుక్గా. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఖద్దరు షర్ట్లు వేసుకుంటే నలిగినా ఒక అందం ఉండేది చూడండి. అలాంటి అందం ఈ లినెన్ శారీస్లో ఉంటుంది. చీర కట్టుకున్నప్పుడు నలిగినా కూడా చూడడానికి బాగానే ఉండేది. అలా నచ్చి ఎన్నో లినెన్ శారీస్ కొనుక్కున్నాము. నేను ఇంత ముందు కూడా చెప్పాను, నా లినెన్ శారీ కలెక్షన్ చూపిస్తాను, కావాలంటే కమెంట్ చేయండి అని. అలా అంత ఇష్టంగా కలెక్షన్ చూపించేంత ఉన్నాయి అంటే నాకు ఎంత ఇష్టమో ఆలోచించండి. లినెన్ అంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది, హాయిగా ఏ సీజన్లో కట్టుకున్నా. మరి మీకు కూడా అంతే ఇష్టమా? నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.